యేసుక్రీస్తు నామములో కారుణ్య స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం 2026 సంవత్సరం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. 2025 సంవత్సరం దేవుడు కృపాక్షేమములు ఇచ్చి మనల్ని అందరినీ కూడా చక్కగా కాచి కాపాడాడు. ఇంకొక దివ్యమైనటువంటి సంవత్సరంలోనికి మనల్ని అడుగుపెట్టించాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన చల్లని దీవెనలు మనం అందరి మీద ఉండాలని దేవుడు మనల్ని అందరినీ కూడా ఈ సంవత్సరంలో కూడా గత సంవత్సరాల కంటే మిక్కుటంగా ఎక్కువగా మనల్ని ఆశీర్వదించాలని దేవుని దాసుడిగా ప్రార్థిస్తూ ఆశిస్తూ దీవిస్తూ ఉన్నాను. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఒక 365 రోజుల పాటు దేవుడు మనల్ని అనుక్షణము కునుకక నిద్రపోక కాపాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. అటు దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని వాక్యంలో కూడా ఉంది. అటు ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం అందరూ కూడా కొనసాగించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క 2026 సంవత్సరం మొదటి వారంలో పిల్లరా ఒక క్రిస్మస్ సందేశాన్ని, ఒక నూతన సంవత్సర శుభాకాంక్షలతో కూడినటువంటి ఒక న్యూ ఇయర్ మెసేజ్ని మనం అందరూ కూడా విందాం. దయచేసి చిత్తగించాల్సిందిగా కోరుతాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట నూతన సంవత్సరంలో ఎప్పుడు చదువుకునేటటువంటి మాటే ఈరోజు మనం కూడా చదువుకుందాం. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను అనే మాట. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడైతే వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం తెలియచేస్తోంది. వాడి జీవితంలో పాతవి గతించిపోద్ది, వాడు నూతన సృష్టిగా మార్చబడిపోతాడు, న్యూ క్రియేషన్గా మార్చబడిపోతాడు. పిల్లరా, దేవుడు అట్టి కార్యం చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఇదిగో క్రొత్త వాయెను అన్నాడు. మన జీవితంలో సమస్తం కూడా కొత్తవైపోతుంది. చాలామంది జీవితంలో వాళ్ళ జీవితమే బోరు కొడుతూ ఉంటుంది ఏమండి. చాలామంది జీవితాల్లో వాళ్ళ జీవితం విరక్తి కలిగేస్తూ ఉంటుంది. చాలామంది జీవితాల్లో వాళ్ళ జీవితం జీవించడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వారి జీవితం వాళ్ళకి విరక్తి కలిగిస్తుంది, బోరు కొట్టిస్తూ ఉంటుంది. వారి జీవితం వాళ్ళకి నిరీక్షణ కలిగింపచేయదు. పిల్లరా, అలాంటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే ఎదుటి వాళ్ళని చంపేయడం, అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో క్రొత్త వాయెను. మన జీవితంలో అనుక్షణము క్రొత్తవిగా మార్చగలిగినటువంటి ఏకైక దేవుడు మన యేసు ప్రభుల వారిని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మన జీవితంలో అనుక్షణము పాతవి గతించిపోతాయి. పిల్లరా, ఇప్పుడు మనం కూడా చూసినట్లయితే 2025 సంవత్సరం గతించిపోయింది. 2026 సంవత్సరంలోనికి మనం అందరూ కూడా అడుగుపెట్టాం. పిల్లరా, కొత్త సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టామనేటటువంటి ఆనందాన్ని జరిపించుకుంటూ ఉన్నాం. పిల్లరా, సర్వసాధారణంగా లోకస్తులకి క్రైస్తవులకు ఉండేటటువంటి తేడా ఏంటంటే 31వ తారీఖు 2025 సంవత్సరం 31వ తారీఖు, ఏ సంవత్సరం అయినా డిసెంబర్ 31వ తారీఖు వచ్చేసరికేమో ఏమండి రోడ్ల మీద తిరగడం, తాగడం, ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలతో గడుపుతూ ఉంటారు చాలామంది. కొంతమంది వ్యసనపరులు అయితే క్లబ్బులకు వెళ్ళిపోవడం, ప్యాకెట్లు ఆడడం, రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఆ రోజే పూర్తిగా తాగుతాడు, రేపటి నుంచి మానేస్తానంటాడు, జనవరి 1 నుంచి నేను వ్యసనాలు మానేస్తానంటాడు, 31వ తారీఖున తాగేసి జనవరి 1 రోజు మత్తుతోటే ఉంటాడు. అంటే అలాంటి వాళ్ళని, రకరకాల మనుష్యుల్ని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, క్రైస్తవుడైతే 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్కి చర్చికి వెళ్తాడు. ఏమండి 31వ తారీఖు రాత్రి కొత్త సంవత్సరం వచ్చేదాకా 1 గంట 2, 3 అయ్యేదాకా కూడా దేవునితో పాత గడియలు దేవునితో గడుపుతాడు, కొత్త గడియలు దేవునితో గడుపుతాడు. పాత దినాన్ని దేవునితో గడుపుతాడు, కొత్త దినాన్ని కూడా దేవునితో గడుపుతాడు. పిల్లరా, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల, ఏమండి యేసయ్యతో సహవాసం చేసి యేసయ్యతో కలిసి నడిచేటటువంటి ఎవరైనా సరే వాళ్ళు పాతది ఉండదు, వాడి జీవితం బోరు కొట్టదు,
ఏమండి వాడికి విసుగు కలగదు, వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు, నూతనమైన క్రియలు ఆయన జీవితంలో చేస్తూ ఉంటాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. అంతేకాదు యెషయా గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనం వినగలుగుతూ ఉంటాం. పిల్లలు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి. గతంలో నువ్వు ఎలాగున్నావో, గతంలో నువ్వు ఈర్ష్యాపరుడివేమో, దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోక. నువ్వు మారు మనసు పొందావు, నూతనమయ్యావు. గతంలో నీకు కోపం ఎక్కువ ఉండేదేమో, దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోక. నువ్వు శాంతమూర్తిగా మార్చబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. గతంలో నీ చూపులు బాగుండేవి కావేమో, నీ మాటలు బాగుండేవేమో కావేమో, నీ ప్రవర్తన బాగుండేది కామో, అవన్నీ ఇప్పుడు మార్చబడిపోయావు. నువ్వు క్రీస్తు యేసులోనికి వచ్చేసావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. కనుక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు దేవుడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నటువంటి దేవుడే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి అని అన్నాడు దేవుడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకోవడం ఒక దీవెన అయితే, మర్చిపోవడం కూడా ఇంకో గొప్ప దీవెన. పిల్లరా, చెడుని ఎప్పుడు మర్చిపోవాలి, జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి. పాపాన్ని ఎప్పుడు మర్చిపోవాలి, జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి. పిల్లరా, గతంలో నువ్వు చేసినటువంటి సిగ్గుమాలిన పనులు, ఏమంటే నీకే రోత పుట్టించేటటువంటి పనులు, వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, మర్చిపోవాలి. మర్చిపోవడం కూడా, చెడును మర్చిపోవడం కూడా ఒక ఆశీర్వాదమే. పిల్లరా, నీతిని జ్ఞాపకం చేసుకోవడం, పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవడం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం, దేవునితో నడవడం జ్ఞాపకం చేసుకోవడం ఎంత దీవెనకరమో, అలాగే చెడును మర్చిపోవడం, పాపాన్ని మర్చిపోవడం కూడా అంతే ఆశీర్వాదకరం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఏమండి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అని అన్నాడు. మన జీవితాల్లో నూతన క్రియలు ప్రారంభించాడు దేవుడు. నూతన సంవత్సరం చేసుకుంటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళరా, నీ జీవితాన్ని నూతనంగా మార్చేటటువంటి దేవుడు మన దేవుడు. నా ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పీ పత్రికలో కూడా దేవుడు ఇలాంటి ఇంకొక మాట మనం చూడగలుగుతాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగురపడుచు అన్నాడు. వెనుక ఉన్నవి మరిచి అండ్ మన దేవుడు మనల్ని తయారు చేసినటువంటి విధానంలో వెనుక ముందు అనేటటువంటి రెండు ఏర్పాటు చేశాడు. మనకి కళ్ళు వెనక భాగంలో ఉండవు, ముందు భాగంలో ఉంటాయి. ఎందుకంటే ముందున్న వాటినే చూస్తూ ముందుకు ప్రయాణం అవ్వాలనేది మన ఉద్దేశం. చాలామంది వెనక్కి నడిచేటప్పుడు ఏమండి, వెనకాతలు చూడాలి అని అంటే తల తిప్పాలి, లేకపోతే దేన్నో తన్నుకుంటాడు, పడతాడు. ఒక కారు నడిపేవాడు కూడా ముందుగా నడపగలడు, 100 స్పీడ్ వెళ్ళిపోగలడు, 120 స్పీడ్ వెళ్ళిపోగలడు. కానీ బ్యాక్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడైతే బ్యాక్ స్క్రీన్స్ వచ్చాయనుకోండి, బ్యాక్ స్క్రీన్స్ లేనప్పుడు వెనక్కి చూస్తూ చాలా జాగ్రత్తగా నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెనుక అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లరా, వెనుక వాటిని చూడొద్దు, వెనుక వాటిని సహోదరులారా, నీ వదవరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనవద్దు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగురపడచ్చు. ముందున్న వాటి వెనక గతాన్ని మరిచిపోవాలి. పిల్లరా, గతంలో చేసిన చెడునంతటిని కూడా వెనుకవే అంటే వెనక్కి తోసేసినాయి, నువ్వు వదిలేసినాయి అని అర్థం అన్నమాట. నువ్వేదైతే పాపం అనుకున్నావో, ఏదైతే పరిశుద్ధమైనది కాదనుకున్నావో, ఏది నీతిమత్తమైనది కాదనుకున్నావో దాన్ని వదిలేసావో, వదిలేసిన దాన్ని మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం గత సంవత్సరాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి వచ్చాం. చాలామందికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, నూతన సంవత్సరం నుంచి ఏదో మార్పు కోరుకుంటూ ఉంటాడు. కొంతమంది జాతకాలు నమ్ముతూ ఉంటారు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది అని జాతకం నమ్ముతూ ఉంటాడు. ఏమంటే ఈ సంవత్సరం ఎవరో ఒక ఆయన అంటాడు, 2026 సంవత్సరంలో మీకు కలిసి వచ్చేస్తుందని అంటాడు. కలిసి వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు, మళ్ళీ అలాగే ఉంటాడు. ఇలా చాలా చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా ఈ సంవత్సరం అయినా నాకు బాగుంటుందేమో. కొంతమంది అయితే
నూతన సంవత్సరంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఈ సంవత్సరం అయినా నేను ఇల్లు కడతానేమో, ఈ సంవత్సరం అయినా ఒక కారు కొనుక్కుంటానేమో, ఈ సంవత్సరం అయినా నాకు ఒక కొడుకునిస్తాడేమో దేవుడు అని కొన్ని మార్పులు కోరుకుంటూ ఉంటాడు. ఇంకొంతమంది వ్యసనకారులేమో నూతన సంవత్సరంలో వాళ్ళు ఆ చెడు వ్యసనాలు మానేయాలని ప్రయత్నం చేస్తాడు. నా ప్రియమైన వర్లరా, క్రైస్తవులం అయితే మనం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చేసినట్లయితే నా ప్రియమైన వర్లరా, అత్యధికంగా మొట్టమొదటి విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఇంకా ఎక్కువ బైబిల్ చేయడం మొదలుపెట్టు. ఒక తీర్మానం తీసుకో. ఈ 2026 సంవత్సరంలో నేను కనీసం ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేస్తాను, లేదా 6 నెలలకు ఒకసారి 2 సార్లైనా బైబిల్ కంప్లీట్ చేస్తాను, బైబిల్ వాక్యాన్ని బాగా చదువుతాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడును ధన్యుడు. ధన్యుడు అనే మాటకు అర్థం బ్లెస్డ్, ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. ఏం చెప్తా ఉంది? ఈ ప్రవచన వాక్యమును చదువువాడును అని ఉందా లేదా? చదువువాడును, చదువుకోవడం రాకపోతే అట్లీస్ట్ చదివే వాళ్ళ దగ్గర వినువాడును అంటే ధన్యుడట. ఇలా కనుక ఈ 2026 సంవత్సరంలో మన తీర్మానం, క్రైస్తవులుగా మన తీర్మానం ఏమంటే, వ్యసనాక్రాంతుడు తీర్మానం తీసుకుంటాడు, అతను ఆ తీర్మానం మీద నిలబడతాడో లేదో మనకు తెలియదు. ఒక త్రాగుబోతున్నాడు అంటే January 1 నుంచి తాగుడు మానేస్తానంటాడు. ఏమండి, ఒక చుట్టా బీడీ సిగరెట్ కాల్చేవాడు January 1 నుంచి మానేస్తానంటాడు. ఏమండి, ఈ న్యూ ఇయర్లో నేను ఒక వ్యాపారం ప్రారంభించుకుంటానని ఒక్కొక్క ఆయన అంటూ ఉంటాడు. అలాగ రకరకాలైనటువంటి మనుష్యులు రకరకాలైన తీర్మానాలు చేసుకుంటూ, క్రైస్తవుడిగా నువ్వైతే ఈ న్యూ ఇయర్ నుంచి నేను బైబిల్ వాక్యం గతంలో కంటే ఎక్కువ చదువుతా. ఇంతకాలం అయితే నేను రోజుకు ఒక అధ్యాయమే చదివేవాడిని, ఇప్పుడు కనీసం 3-4 అధ్యాయాలు చదువుతాననే తీర్మానం చేసుకోవచ్చు. పిల్లరా, గతంలో నేను అప్పుడప్పుడు వాక్యం చదివేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు, రోజుకి కనీసం 2 సార్లు 3 సార్లు నేను వాక్యం చదవాలి అనే తీర్మానం తీసుకోవచ్చు. పిల్లల, క్రైస్తవులుగా దేవుని దాసుడుగా మీకు నేను తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, రండి వాక్యం చదవడానికి తీర్మానం తీసుకోండి అని దేవుని దాసుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా దేవుని వాక్యంలో మనకు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, రెండవదిగా మనం చేయాల్సినటువంటి మొట్టమొదటిదేమో వాక్యం చదవడం అయితే, రెండవది ప్రార్థన చేయడం కూడా తీర్మానం తీసుకోవాలి. అంటే 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలను యాచనలు కృతజ్ఞతాస్తుతో చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. మన దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి సంగతి ఏమండి, మంచి సంగతి ఏంటంటే ప్రార్థన. ప్రార్థన పిల్లరా, ప్రతిదానికి ప్రార్థన. ఏమండి, నాకొక స్నేహితుడు ఉన్నాడు. అతను అన్యుడిగా ఉన్నప్పుడు అతను అనుకునేవాడంట, ఏంటి మాట్లాడితే ప్రార్థన, ప్రతిదానికి ప్రార్థన అని అనుకునేవాడంట. పిల్లల, క్రైస్తవులు అట్లాగే ఉండాలి, ప్రతిదానికి ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. పిల్లలు, ఇంట ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, టిఫిన్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, అంటే పడుకుంటున్నప్పుడు ప్రార్థన చేయాలి, మేలుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రతి దానికి ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. దేవుడు అంటూ ఉన్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, నెమ్మదిగాను సుఖంగా జీవించడం కొరకు. ఏమండి, ప్రార్థన ఎందుకు చేయాలంటే మనమే నెమ్మదిగా మనమే సుఖంగా జీవించే నిమిత్తం ప్రార్థన ఎవరికి సుఖంగా జీవించాలని ఉండదు, ఎవరికి నెమ్మది కలిగి భూమి మీద జీవించాలని ఉండదు. ప్రతి వారికి కూడా సుఖంగా జీవించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండదు. సుఖంగా జీవించాలని నీకుందా? ఉంటే ప్రార్థన వలన నీకు సుఖ జీవితాన్ని దేవుడిస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మన కోసం ప్రార్థన చేసుకోవడమే కాదు పిల్లరా, క్రైస్తవ్యంలో ఉండేది ఏంటంటే
నీకు తెలిసిన వారందరి కోసం, నీ స్నేహితుల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ సంఘస్థుల కోసం, సేవకుల కోసం, నీ గ్రామస్తుల కోసం, నీ ప్రాంతస్తుల కోసం, నీ దేశం కొరకు ప్రార్థన చేసేటటువంటి బాధ్యత నీకుంది. ఆ ప్రార్థన ద్వారా నువ్వు నెమ్మదిగాను సుఖంగాను ఉంటావని దేవుని వాక్యం చెప్తోంది. మొట్టమొదట చేయవలసిందేమో వాక్యం చదవాలి, దివారాత్రులు వాక్యం చదవాలి. ఇప్పుడు దాకా ఒకసారి చదువుతున్నావేమో, ఇప్పటి నుంచి 2-3 సార్లు చదవడానికి తీర్మానం తీసుకో ఈ నూతన సంవత్సరం నుంచి. అలాగే ఈ నూతన సంవత్సరం నుంచి రెండవదిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ప్రార్థన. అందరి కొరకు ప్రార్థన చేయడం, అనేక మార్లు ప్రార్థన చేయడం. పిల్లరా, దావీదు దినమునకు 7 మార్లే చేసి ఉంటాడు, మనం ఇంకా ఎక్కువ సార్లు చేస్తామేమో కదా. పొద్దున్న లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఏమండి, ఏదైనా టిఫిన్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, పిల్లరా లంచ్లో ప్రార్థన చేసుకుంటాం, డిన్నర్లో ప్రార్థన చేసుకుంటాం, మధ్యలో కుటుంబ ఆరాధనలో ప్రార్థన చేసుకుంటాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఇది కాకుండా ప్రత్యేక ప్రార్థన, క్వైట్ టైం ఏర్పాటు చేసుకొని గంటల తరబడి ప్రార్థన చేసే అలవాటు కూడా అలవరుచుకోవడం వల్ల అనేక మార్లు ప్రార్థన చేసేటటువంటి అలవాటులోనికి నూతన సంవత్సరంలోనికి రావాలని దేవుని దాసుడిగా తెలియచేస్తున్నాను. ఒకటి వాక్యం చదువుట, రెండవది ప్రార్థన చేయుట అనేటటువంటి 2 విషయాల్లో మనం అందరూ ఉండాలని దేవుని దాసుడిగా నేను కోరుతున్నాను. మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు, ప్రతి దాంట్లో థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటటువంటిది రావాలి. ప్రతి చిన్నదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ నోటితో, నీ శరీరంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా దేవునికి మనం ప్రార్థనల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. దేవునికి ఇచ్చుట ద్వారా కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవచ్చు. పిల్లరా, మూడవదిగా నేను తెలియచేస్తున్నది ఏంటంటే దేవుడు చేసిన ప్రతి కార్యానికి, పిల్లరా, మొట్టమొదటి కార్యం ఏంటంటే మనం బ్రతుకున్నాం, రెండో కార్యం ఏంటంటే రక్షించబడ్డాం. ఏమంటే ఈ రెండింటిని బట్టి అస్తమానం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ మై లైఫ్, థ్యాంక్ యూ ఫర్ సాల్వేషన్ అని ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవచ్చు. అంతేకాకుండా దేవుడు మనల్ని అనుక్షణం పోషిస్తున్నాడు. పిల్లరా, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, అది దేవుడు ఇచ్చిందే. అంటే మనం భోజనం చేసి అరుపుకుంటున్నాం, అరిగించుకుంటున్నాం, అన్నీ కూడా దేవుడు చేసిందే. శక్తినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. దేవుడిచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాక్యంలో రాయించాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అంటే చాలా ఇష్టం. పిల్లరా, మన పిల్లోడు ఎక్కడైనా చదువుకుంటున్నాడు అనుకోండి, ఏదో వేరే ఊరిలో చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులకి పిల్లోడు ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లోడికి అస్తమానం ఫోన్ చేయాలని ఉంటుంది, కానీ ఈ సమయంలో కాలేజీలో ఉంటాడులే అని సాయంత్రం దాకా ఆగి సాయంత్రం ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఆ బిడ్డ ఎత్తలేదనుకోండి, చాలా కలవరం చెందిపోతారు. అమ్మ నాన్న ఎందుకు ఫోన్ ఎత్తలేదని. పిల్లరా, ఆ రోజే అసలు ఫోన్ చేయలేదనుకోండి, ఆ బిడ్డ ఏదో పార్టీకి వెళ్ళో, ఫ్రెండ్స్తో గడిపో, ఎవరింటికో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆ రోజు ఫోన్ చేయలేదనుకోండి, అమ్మ నాన్న బెంగ పెట్టేసుకుంటారు, బిడ్డ ఎందుకు ఫోన్ చేయలేదని. పిల్లరా, రెండో రోజు ఫోన్ వచ్చిందనుకోండి, అమ్మ నాన్న పోటీపడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేస్తూ ఉంటారు, బిడ్డ మీద ఉండేటటువంటి ప్రేమ. పిల్లరా, అలాగే మన తండ్రి అయిన దేవుడు, మన పోషకుడైనటువంటి మన దేవుడు, మన రక్షకుడైనటువంటి మన దేవుడు, ఆయన బిడ్డలం మనం. పిల్లరా, మనం ఎప్పుడెప్పుడు మాట్లాడతామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కనుకనే ప్రార్థన అస్తమానం మనం దేవుడికి ఫోన్ చేసినట్లు లెక్క అనమాట. కుమారుడు తల్లికి తండ్రికి ఫోన్ చేయడం ఎలాగో మనం దేవునికి ప్రార్థన చేయడం కూడా అలాగే కృతజ్ఞతాస్తుతులు కూడా అన్నీ మనకిస్తూ ఉంటాడు. అన్నీ మనకిస్తూ ఉండేటటువంటి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నాలుగవదిగా ప్రభు పనిని ప్రోత్సహించుట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం నేను చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తులనై ఉండు. ప్రభు పని జరిగించటం కొరకు నువ్వేం చేయగలవో అదంతా చేయాలి.
లరా ఈ 4 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి వాక్యం చదువుట, వాక్యం మనమే ఒక వాక్యంలాగా మారిపోవాలి. రెండవది ప్రార్థన, మూడవది కృతజ్ఞతాస్తుతులు, నాలుగవది సువార్త పరిచర్య కొరకై ప్రోత్సాహం. ఏమండి, సువార్త పరిచర్యకై ఎల్లప్పుడూ ఆసక్తులైన ప్రభు కార్యాభివృద్ధి నందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండాలి. ప్రభు పని జరగాలి, సువార్త పని జరగాలని అట్లీస్ట్ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండాలి. మా సేవకుడు పలానా ఊరు వెళ్ళాడు, మా సేవకుడు పలానా చోట వాక్యం చెప్తా ఉన్నాడు, మా సేవకుడు పలానా కార్యక్రమాలు చేస్తున్నారు, మా సేవకుడిని ఇంకా వాడుకోనైనా అని అట్లీస్ట్ ప్రార్థన చేస్తూ ఉండాలి. వారు ప్రోత్సహిస్తుండాలి, వాళ్ళని పంపిస్తూ ఉండాలి. ఏమండి, సాధ్యమైతే నువ్వు కూడా వెళ్ళగలిగిన వాళ్ళు అయితే, ఒకవేళ నీకు అప్పుడు ఫ్రీగా ఉండి వెళ్ళగలిగిన వాళ్ళు అయితే సేవకు వెళుతూ ఉండాలి. సేవను అట్టి రీతిగా ప్రోత్సహించడం ద్వారా, సేవ జరిగించడం ద్వారా మనం ఒక తీర్మానం తీసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్లో, ఈ 2026 సంవత్సరపు కొత్త సంవత్సరపు దినాలలో ఈ 4 కార్యక్రమాల్లో ఎడతెగక ఉండాలని దేవుని దాసుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా నువ్వు ఎంత వాక్యం చదివావో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి కనీసం 3-4 అధ్యాయాల వాక్యం చదవడానికి, లేదా సంవత్సరంలో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయడానికి, లేదా సంవత్సరంలో 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేయడానికి తీర్మానం తీసుకుందాం. రెండవదిగా ప్రార్థన. ఇప్పుడు దాకా ఒకవేళ 2 పూటలే ప్రార్థన చేస్తున్నావేమో, ఇప్పుడు ప్రార్థన పెంచేసే 7 మార్లు కంటే ఎక్కువ ప్రార్థన చేయి. క్వైట్ టైం పెంచుకో, గంటల తరబడి ప్రార్థన చేసేటటువంటి స్థితిలోనికి రావాలని, దేవునితో మాట్లాడాలని ప్రభు దాసుడిగా తెలియచేస్తా ఉన్నాను. మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన ప్రతి కార్యక్రమానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. నాలుగవది సువార్త పరిచర్య యందు ఆసక్తులై ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన పని జరగాలని ఆసక్తి కలిగిన వారమై మనం ఉండాలని దేవుని దాసుడిగా తెలియచేస్తూ 2026 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలోనూ నిండారుగా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని, రానున్నటువంటి 365 రోజుల్లో 2026 సంవత్సరంలో దేవుడు మీకు మంచి ఆరోగ్యము, ఆయుష్ ప్రసాదించాలని దేవుడు దాసుడిగా కోరుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరంలో నీ తీర్మానాన్ని బట్టి, ఈ 4 విషయంలో, నేను చెప్పినటువంటి 4 విషయాల్లో నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను నూరంతలుగా ఆశీర్వదించి, నీ బిడ్డలు ఉన్నతమైనటువంటి చదువులు చదివి, శ్రేష్టమైన ఉద్యోగాలు సంపాదించి, శ్రేష్టమైనటువంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులకు గొప్ప విలువనిచ్చేటటువంటి బిడ్డలుగా, సమాజానికి, సంఘానికి దీవెనకరమైనటువంటి బిడ్డలుగా, నీ కుటుంబం వర్ధిల్లున్నట్లుగా, నీ కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు లేవనెత్తి గొప్ప కృపలతో నింపునట్లుగా ఈ 2026 సంవత్సరం ఉండాలని దేవుని దాసుడిగా మీ కుటుంబాల పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఈ 2026 సంవత్సరంలో 25లో జరిగినటువంటి ప్రతి కీడును మర్చిపో. పాతవి గతించెను, ఇదిగో కొరతవాయను అని దేవుని లేఖనం చెప్పినట్లుగా పాతవన్నీ కూడా మర్చిపో, చెడంతా కూడా మర్చిపో, పాపమంతా కూడా మర్చిపో. ఇంక నేను అవి చేయను అని ఒక తీర్మానం తీసుకో. నూతనపరచబడాలి. నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యక్రమాలతో మనం అందరం ముందుకు వెళ్ళాలని దేవుని దాసుడిగా తెలియచేస్తూ, అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని, నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో గొప్ప వెలుగులతో నింపబడాలని దేవుని దాసుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వంచి కన్నులు మూసుకోనండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం నాయన. 2025 సంవత్సరం అంతా కృపాక్షేమములు ఇచ్చి నువ్వు మమ్మల్ని కాచి కాపాడు. 2026 సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రానున్నటువంటి 12 నెలలు 365 రోజులు కూడా ప్రతిరోజు నాయన మమ్మల్ని నూతనపరచండి. పాతవి గతించెను, ఇదిగో నూతనమాయనని నేను లేఖనంలో చెప్పినట్లుగా నాయన, పాతవంతా మర్చిపోయి నాయన, గతమంతా మర్చిపోయి వెనకున్న వాటిని విడిచిపెట్టి నాయన
నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విధానంలో దేవా నీతో పాటు నూతనీకరించబడి జీవించడానికి మీరు సహాయం చేయమని నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా తండ్రి, మా ప్రేక్షకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఈ ప్రోగ్రాం చూసినటువంటి బిడ్డలందరినీ దేవా మీరు దీవించండి. ఆయన ఆర్థికంగా దీవించండి, ఆరోగ్యపరంగా దీవించండి, ఆత్మీయంగా దీవించండి. నైనా నీకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో దేవా ఈ సంవత్సరంలోనైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు అవ్వడానికి మీరు సహాయం చేయండి. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఇల్లులు మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా తండ్రి, వాహనాలు కొనుక్కోవాలనుకున్న వారికి మంచి మంచి వాహనాలు కొనుక్కోవడానికి మీరు సహాయం చేయండి. దేవా, ఎవరు ఏ హృదయ వాంఛ కలిగి ఉన్నారో వారి వాంఛలు నజరేయుడనేసు నామములో తీర్చబడును గాకని నీ దాసుడుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వామి, నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. దేవా తండ్రి, మమ్మల్ని కూడా దేవా ఈ కారుణ్య సెంట్రల్ చర్చ్ని మీరు దీవించండి. దేవా తండ్రి, పాడేరు ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి. పాడేరులో జరుగుతున్నటువంటి సేవా పరిచర్ను ఈ గిరిజన ప్రాంతంలోనూ దేవా అలాగే ఒరిస్సాలోనూ జరుగుతున్న పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాల్ని ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విశాఖ ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్లను కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ఈ పరిచర్ని మీ ప్రార్థనలో ఎత్తుపట్టుకోవాలని ప్రభు దాసుడిగా నేను కోరుతూ ఉన్నాను. అలాగే మీరు మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించాలని దేవుని దాసుడిగా నేను కోరుతా ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.